అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం లేత మనసులు అనే ఒక కథ గురించి తెలుసుకుందాం. రచయిత ప్రవీణ మోనంగి ఫ్రమ్ స్టోరీ మిర్రర్. అమ్మ బాయ్ బాయ్, ఇంకా సెలవు. ఈ శ్మశానం నుండి నేను వెళ్ళిపోతున్నా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అమ్మ నాన్న ఉన్న అనాథని నేను. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీ ఇద్దరూ నాకు తోడుగా ఉన్నా నేను ఒంటరిని. తినడానికి అన్నీ ఉన్నా ఏమీ లేని అనాథని నేను. అక్క చెల్లెలు తమ్ముళ్ళు లేని ఒంటరి జీవితం నాది. మీది ప్రేమ వివాహం అన్నావు. పెద్దలు ఎవరూ అంగీకరించకపోవడంతో గుడిలో పెళ్లి చేసుకున్నామన్నావు. నాకు తోడుగా చెల్లి కానీ తమ్ముడు కానీ లేడా అంటే ఇద్దరిని పెంచడం కష్టమని చెప్పి నన్ను ఒంటరిని చేశారు. పెద్దలు అంగీకారం లేకున్నా పెళ్లి చేసుకొని అమ్మమ్మ నానమ్మ ప్రేమ వాత్సల్యాలకు నన్ను దూరం చేశారు. మా స్నేహితులందరూ సెలవులకి అమ్మమ్మ ఊరికి వెళ్తారు. నాకు ఆ సరదా లేదు. నానమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు. మీరు ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళినా నన్ను తీసుకుపోరు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నువ్వు నాన్న ఆఫీస్లో బిజీగా ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అలసిపోయి చిరాగ్గా ఉంటారు. నేనేం మాట్లాడినా ఊ అంటారు తప్ప సమాధానం ఇవ్వరు. ఇంకా నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి పనుల్లో బిజీగా ఉంటావు. నేను మాట్లాడదామని ప్రయత్నించిన తర్వాత మాట్లాడదాంలే అంటావు. ఆదివారం వస్తే నాన్న ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళిపోతారు. నువ్వేమో వారానికి ఒకరోజు సెలవు కదా అని ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగిపోతావు. నీకు నాతో గడిపే సమయమే లేదు. నా మాటలు వినే ఓపిక లేదు. పోనీ హాస్టల్లో నన్ను వేసేయండి అంటే ఉన్నది నువ్వు ఒక్కదానివే. నిన్ను కూడా హాస్టల్లో వేసి మేమెలా ఉండగలము అంటావు. కనీసం హాస్టల్లో అయితే స్నేహితులైనా ఉంటారు, వాళ్ళతో మాట్లాడొచ్చు. మీ ఇద్దరూ ఇంట్లో ఉన్న నేను ఏకాకిని. అసలు నువ్వు నాన్న సరిగ్గా మాట్లాడుకోవడం నేను చూడలేదు. ఎప్పుడు భోజనం రెడీ చేశాను, బాక్స్ రెడీ చేశాను, తినడానికి రండి, కాఫీ తాగుతారా, మంచి నీళ్ళు ఇవ్వమంటారా, ఇలాంటివి తప్పితే ఏమీ వినలేదు నేను. నాతో కూడా నువ్వు చదువుకో, టిఫిన్ తిని పడుకో, ఇలాంటి మాటలు తప్పితే ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడావా? అసలు మీ ఇద్దరికి ఇంట్లో నేను ఒక అమ్మాయి ఉంది అని మీ కూతురు అని గుర్తుకు వచ్చిందా? అసలు నన్ను ఎందుకు కన్నారమ్మా? నాది ఒంటరి బ్రతుకైపోయింది. కిందకి వెళ్ళి ఆడుకుందామంటే అందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు గడియ పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నారు. పోనీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే అయిష్టంగా ముఖం పెడుతున్నారు. కారణం తెలియట్లేదు. క్లాస్లో బ్రేక్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడదామంటే ఎవరి సెల్ ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎవరు నాతో మాట్లాడట్లేదు. అందరూ నన్ను ఒంటరిని చేశారు. నేను ఏమి తప్పు చేశానమ్మా? అన్నీ ఉండి అనాథనయ్యాను నేను. నా స్నేహితులకి అందరూ ఉన్నారు. వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు మావయ్యలు అత్తలు పిన్నులు అందరితోటి ఆనందంగా గడుపుతున్నారు. మరి నాకెందుకు ఎవరూ లేరు? నేనేం తప్పు చేశాను? మిమ్మల్ని ప్రేమ వివాహం నేను చేసుకోమన్నానా? నన్ను ఎందుకు కన్నారు? ఎందుకు నాకు ఈ బంధం లేకుండా చేశారు? నేను చేసిన తప్పేంటి? ఎన్నిసార్లు నా మనసులో బాధ మీతో పంచుకోవాలని ఈ ప్రశ్నలన్నీ వేయాలని ప్రయత్నించాను. కానీ ఒక్కసారి కూడా నువ్వు నా మాట వినలేదు. నువ్వు నాన్న నా భవిష్యత్తు కోసం, నా చదువు కోసం, నా జీవితం కోసం డబ్బు సంపాదిస్తున్నారు. నా గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడే ఉన్న నన్ను పట్టించుకోవడం లేదు. నా భవిష్యత్తు మీద శ్రద్ధ ఉంటే డబ్బు సంపాదించడం ఒక్కటేనా? నేను ఏం చేస్తున్నాను, ఎలా పెరుగుతున్నాను, అవి మీకు అక్కర్లేదా? నాకందరూ అందరి ప్రేమ కావాలని ఉంటుంది కదా. అడిగినవన్నీ కొనివ్వడం, ఖరీదైన స్కూల్లో చదివించడం, ఇవి కాదమ్మా. నన్ను పట్టించుకోండి.
మీ ఇష్టాలకి మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్ని బంధాలకు నన్ను దూరం చేశారు. మీరు పెద్దలు పంతాలకు పట్టుదలలకు పోయి మాట్లాడుకోవడం మానేశారు. మీకు మీ అవసరాలు తీరిపోయాయి. మరి నాకు అచ్చట ముచ్చట ఎవరు తీరుస్తారు? పోనీ మీ ఇద్దరూ ఉన్నారంటే మీరు కూడా నన్ను పట్టించుకోకుండా వదిలేశారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను. ఎవరికి అక్కర్లేని నేను, ఎవరికి కాని నేను, ఒంటరిగా మిగిలిపోయిన నేను, ఎందుకు నేనున్నాను, ఎవరి కోసం ఉన్నానో అర్థం కాక నాలో నేను బాధపడ్డాను, ఏడ్చాను. అమ్మా అని గట్టిగా అరవాలనిపించింది. అయినా అరవలేకపోయాను. నాన్న నన్ను పట్టించుకో అని బిగ్గరగా అరవాలనిపించింది. పెదవి దాట మాట రానంది. ఈ ఉత్తరం చదవడానికి మీకు సమయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా బాధ అంతా నేను వెళ్ళిపోయే ముందు మీరు తెలుసుకోవాలి కాబట్టి రాస్తున్నాను. నా కోసం వెతకకండి. నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు. ఈ లోకంలో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు. దయచేసి నా దారిన నన్ను వదిలేయండి. మళ్ళీ ఆ శ్మశానంలోకి నేను రాదలుచుకోలేదు. శ్మశానంలో ఏ విధంగా నిశ్శబ్దంగా ఉంటుందో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. మీరు ఎన్ని బొమ్మలు నాకు కొనిచ్చినా, ఖరీదైన వస్తువులు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా అవి జీవం లేనివి. జీవం ఉన్న మీరు ప్రాణం లేని వస్తువులతోటి, డబ్బులతోటి బ్రతుకుతున్నారు. తల్లిదండ్రులారా వినండి. మీరు ఉండి కూడా మీ పిల్లల్ని అనాథల్ని చెయ్యకండి. ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు అందరూ ఎంతో ఆనందంగా గడిపేవారంట. పుస్తకాల్లో చదివాను. చిన్న చిన్న కుటుంబాలు కూడా ఆనందంగా గడుపుతున్నారు. కానీ మా అమ్మ నాన్నలాగా ప్రేమ వివాహాలు చేసుకుని అందరినీ కాదని బంధాల్ని పక్కకు నెట్టి మీదే ప్రపంచం అనుకుంటూ బతుకుతూ మీ చిన్నారులకు ఆ ప్రేమ వాత్సల్యాన్ని దూరం చెయ్యకండి. ఉంటానమ్మా, ఇక సెలవు. ఇంకా పెద్దది రాస్తే చదివే సమయం మీకుంటుందో లేదో నాకు తెలీదు. అందుకే ముగిస్తున్నాను. బాయ్ బాయ్ అమ్మ. తన కూతురు రాసిన చివరి ఉత్తరాన్ని చదువుతూ ఉన్న చోటే కుప్పకూలిపోయింది. సరోజ ఏవండి అంటూ బిగ్గరగా అరుస్తూ కన్న పేగు నొప్పితో చుట్టుకుంటుంటే విలవిలలాడింది ప్రాణం. ఇలా వాళ్ళిద్దరూ తన కన్న కూతుర్ని దూరం చేసుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.